Like Vide. Share video. Please one comment. Video preview. తుఫానుగాలై వెళుతుంటావు నిన్నెవరింకా ప్రేమిస్తా హలో హాయ్ ఫ్రెండ్స్, చూసారు ఫ్రెండ్స్ వీడియో ప్రీవ్యూ అండి. వీడియో నచ్చితే మాత్రం వీడియో లైక్ చేసుకోండి, అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ ఏమైనా కొత్తగా వస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో మొత్తం బిట్ మ్యాప్ సెట్ చేసి అక్కడ ఇంపోర్ట్ చేసుకోవచ్చు మీరు. చూడండి ఫ్రెండ్స్, మీకు ఎల్ఎన్ భాష కొత్త వర్షన్ లేకపోతే ఆల్రెడీ డిస్క్రిప్షన్ భాషలో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను ఫ్రెండ్స్, అక్కడ మీరు జాయిన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూడండి కింద ఇది ఇంపోర్ట్ చేసుకున్న బిట్ మ్యాప్ పీసెట్లో ముందుగా బిట్ మ్యాప్ ఓపెన్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది మనకు. చూడండి, మీకు ఆడియో మిస్ మ్యాచ్ వస్తే ఆడియో యాడ్ చేసుకోండి, ఈ విధంగా వస్తుంది. ఇంకొకటి అనేది మనకు ఫోన్ మిస్ మ్యాచ్ వస్తుంది ఫ్రెండ్స్, ఫోన్ యాడ్ చేసుకోండి. ఎలా యాడ్ చేస్తారో చెప్తాను ఫోన్ మీకు. ఫస్ట్ ఇటు ఫోన్ లేయర్ ఉందా క్లిక్ చేసుకోండి, ఎడిట్ టెస్ట్ ఉందా క్లిక్ చేసుకోండి, తర్వాత ఐకాన్ ఉందా క్లిక్ చేసుకొని వి ఆల్ ఫోన్స్ ఉందా క్లిక్ చేసుకోండి. తర్వాత లైన్స్ అనిపిస్తున్నా క్లిక్ చేసుకొని ఇంపోర్ట్ ఫోన్స్ ఉందా క్లిక్ చేసుకోండి. ఎక్కడైతే గ్యాలకేషన్ మీరు డౌన్లోడ్ చేసుకుంటారు కదా ఆ ఫోన్ క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. క్లిక్ చేసుకుంటే ఏం చేస్తారంటే ఇక్కడ సర్చ్ బార్ ఐకాన్ కదా, ఆ ఫోన్ నేమ్ సెర్చ్ చేయండి, ఫోన్ కదా ఫోన్ క్లిక్ చేసుకునే విధంగా. అదే మీరు ఇక్కడ గ్రీన్ కలర్ ఉంది కదా, కొంచెం చిన్న పెద్ద అడ్జస్ట్ చేసుకోండి, మీకు మన ఫోన్ చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇదే విధంగా అన్ని టెక్స్ట్ లేయర్స్ కు అడ్జస్ట్ చేసుకోండి మీరు. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారని చూడండి, నాకు ఒకసారి బ్యాక్ వచ్చేసేయండి, ఇమేజెస్ యాడ్ చేసుకుందాం. ఇక్కడ ప్లస్ అయిన ఉందా క్లిక్ చేసుకోండి, 9:16 డేస్ తీసుకొని ఇక్కడ క్రియేట్ ప్రాజెక్ట్ ఉందా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ప్లస్ అయిన క్లిక్ చేయండి, మీడియా క్లిక్ చేసుకోండి. ఎక్కడైతే గే లొకేషన్ లో మీ యొక్క ఫొటోస్ ఉంటాయి కదా, ఫోటో లొకేషన్ పోయి ఈ విధంగా ఫోటోస్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ప్లస్ కనిపిస్తా క్లిక్ చేసుకోండి. మళ్ళీ ఏం చేస్తారంటే డిలీట్ పై డాట్లు ఇచ్చి ఫిల్ కాంపోజర్ క్లిక్ చేసుకోండి. ఇమేజ్ చిన్న వస్తుంది, ఇంకా మీకు ఏం చేస్తారంటే ఒక 2 ఫింగర్ చేసుకుని ఇమేజ్ ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. ఒకసారి బ్యాక్ బటన్ క్లిక్ చేసుకోండి, సెట్టింగ్ బేకన్ ఐకాన్ క్లిక్ చేసుకొని కరెంట్ ఫ్రేమ్ యాస్ పిఎన్జీ క్లిక్ చేసుకుని ఎక్స్పోర్ట్ క్లిక్ చేసుకోండి. తర్వాత సేవ్ వస్తుంది, సేవ్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే బ్యాక్ బటన్ క్లిక్ చేసుకోండి. ఏం చేస్తారంటే ఇదే విధంగా మీరు ఏం చేస్తారంటే మిగతా 8 ఇమేజెస్ కన్వర్ట్ చేసుకోండి. కన్వర్ట్ చేసుకుంటే బిట్ మ్యాప్ పీసెట్ అనేది ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసుకుంటే చూడండి, మాకు ఇక్కడ చూడండి 0 to 15 సెకండ్ దగ్గర ఇమేజెస్ యాడ్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, మాకు ఇక్కడ మీకు ఆరెంజ్ కలర్ లేయర్ ఉందా క్లిక్ చేసుకోండి, కలర్ ఫిల్ ఐకాన్ ఉందా క్లిక్ చేసుకోండి, తర్వాత స్టార్ ఐకాన్ ఉందా క్లిక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మనకి ఎక్కడైతే గ్యాలక్సీ మేము ఇంపోర్ట్ చేసుకున్నారు కదా, ప్రివ్యూలో తగ్గట్టు మేము ఇంపోర్ట్ చేసుకోండి. ఆ లొకేషన్ ఫస్ట్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న ప్లస్ ఐకాన్ ఉందా క్లిక్ చేసుకోండి. ఈ విధంగా వస్తుంది. ఒకసారి బ్యాక్ బటన్ ఉందా క్లిక్ చేసుకోండి. మళ్ళీ ఏం చేస్తారంటే 0 to 25 దాకా వచ్చేయండి. ఆల్రెడీ డిక్రిప్షన్ బాక్స్లో 3 టెంప్లెట్ వీడియో ఇచ్చారు ఫ్రెండ్స్. ఏం చేస్తారంటే ప్లస్ అని క్లిక్ చేయండి, మీడియా క్లిక్ చేసుకోండి. తర్వాత మనకు ఎక్కడైతే గ్యాల్ లొకేషన్ డౌన్ చేసుకుంటారో ఆ లొకేషన్ టెంప్లెట్ వీడియో లొకేషన్ వెళ్ళిపోండి. ఆ టెంప్లెట్ వీడియో క్లిక్ చేసుకోండి, ప్లస్ అని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఈ విధంగా టెంప్లెట్ వీడియో వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మాకు ఏం చేస్తారంటే టెంప్లెట్ వీడియోకి మాకు ఎఫ్ డిస్ప్లే స్క్రోల్ చేసి పట్టుకోండి, కింద స్క్రోల్ చేసుకోండి. మాకు స్క్రోల్ చేసుకున్న తర్వాత మాకు రెక్టాంగిల్ లేయర్ 1 ఉంది కదా, దాని మీద పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఏం చేస్తుంటే స్క్రోల్ చేసుకోండి. మాకు స్క్రోల్ చేసుకున్న ఎక్కడైతే కమిక్ నాకు ఎక్కడ వరకు వైట్ కనిపిస్తుందో అక్కడ వచ్చేసేయండి. ఇమెయిల్ సారీ ఆ లేయర్ క్లిక్ చేసుకోండి, ఏ ఐకాన్ కనిపిస్తుందో క్లిక్ చేసుకోండి, కట్ అవుతుంది. చూడండి, ఎక్స్ట్రా మాకు చిన్నగా వస్తుందంటే ఎక్స్ట్రా ఇమేజ్ సారీ ఆ లేయర్ క్లిక్ చేసుకోండి, టైం యాక్షన్ క్లిక్ చేసుకోండి, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు తగ్గట్టు, బిట్ మ్యాప్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. మళ్ళీ ఏం చేస్తారంటే ఆ టెంప్లెట్ వీడియో క్లిక్ చేసుకోండి. ఇక్కడ మాకు ఎఫెక్ట్స్ ఐకాన్ క్లిక్ చేసుకోండి, యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ క్రోమా కీ ఉందా క్లిక్ చేసుకోండి, ఇంకా స్టాండర్డ్ సెట్టింగ్ ఉందా క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. క్లిక్ చేస్తే ఇక్కడ మాకు కలర్ యాక్షన్ కనిపిస్తుంది కదా, కీ కలర్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ వైట్ పెట్టేసుకోండి, ఈ విధంగా వస్తుంది. ఇక్కడ 3 షోల్డర్ ఉంది కదా, క్లిక్ చేసుకోండి. మాకు మీకు తగ్గట్టు పెట్టుకోండి, 600 పెట్టుకోండి. మీకు చూడండి, ఈ విధంగా 600 పెట్టుకుంటున్నాను. సో బ్యాక్ బటన్ క్లిక్ చేసుకోండి. మళ్ళీ బ్లెండింగ్ అండ్ ఒపాసిటీ క్లిక్ చేసుకోండి. ఇక్కడ కింద మాస్క్ ఐకాన్ ఉందా క్లిక్ చేసుకోండి. ఫస్ట్ కూడా మాస్క్ ఉంది కదా, క్లిక్ చేసుకోండి. ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. మనకు ఒకసారి బ్యాక్ బటన్ ఉందా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఇదే విధంగా ఏం చేస్తారని నాకు ఫస్ట్కి వచ్చేసేయండి ఫ్రెండ్స్. ఫస్ట్కి వచ్చిన తర్వాత ఆల్రెడీ మీకు లో టెంప్లెట్ వీడియో ఇచ్చాను ఫ్రెండ్స్, యాడ్ చేసుకుందాం. ప్లస్ అని క్లిక్ చేయండి, మీడియా క్లిక్ చేసుకోండి. ఆ టెంప్లెట్ వీడియో 18 సెకండ్స్ ఉంటుంది, అది యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకుంటే ఏం చేస్తున్నారు, టెంప్లెట్ వీడియో ఉంది కదా, క్లిక్ చేసుకోండి. ఈ విధంగా కింద డ్రాగ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా కింద మొత్తం ఆడియో మీద పెట్టుకోండి. ఈ విధంగా
ఆడ ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా వస్తుంది. ఒకసారి టెంప్లెట్ వీడియో క్లిక్ చేసుకోండి. థర్డ్ ఐ సరే మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ థర్డ్ ఐకాన్ ఉంది కదా, క్లిక్ చేసుకొని కొంచెం టెంప్లెట్ వీడియో మీరు తగ్గట్టు జూమ్ చేసుకోండి ఈ విధంగా. సో బ్యాక్ బటన్ ఉందా క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మనం యాడ్ చేసాం కదా ఇది లేయర్స్, ఈ విధంగా మనకు చూడండి టెంప్లెట్ వీడియో బ్యాక్గ్రౌండ్ వస్తుంది కదా, చూపియం కూడా ఏం చేస్తానంటే మనకు యాడిషన్ లేయర్ అండ్ రెక్టాంగిల్ లేయర్, ఈమెయిల్ లేయర్ క్లిక్ చేయండి. ఫస్ట్ లే ఐకాన్ అనిపిస్తుంది ఫ్రెండ్స్, గ్రూప్ లీ క్లిక్ చేసుకోండి. ఈ విధంగా మాకు చూడండి ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ లో యాడ్ అయ్యి కనిపిస్తుంది చూడండి మాకు. మళ్ళీ ఏం చేస్తానంటే గ్రూప్ లేయర్ ఉందా క్లిక్ చేసుకోండి. ఈ ఐకాన్ క్లిక్ చేసుకోండి. కాపీ లేయర్ ఉందా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఏం చేస్తున్నాం మళ్ళీ ఈ విధంగా 0628 అక్కడ వచ్చేసేయండి. ఈ ఐకాన్ క్లిక్ చేసుకొని పేస్ట్ లేయర్ ఉందా క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. క్లిక్ చేస్తే ఏం చేస్తానంటే గ్రూప్ లేయర్ ఇలా కిందకి స్క్రోల్ చేసుకోండి. మాకు టెక్స్ట్ లేయర్ ఉంటుంది, టెక్స్ట్ లేయర్ మీద పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇట్లా స్క్రోల్ చేసుకోండి. గ్రూప్ లేయర్ చిన్న అవుతుంది, గ్రూప్ లేయర్ క్లిక్ చేసుకోండి. టైం యాక్షన్ క్లిక్ చేసుకోండి. ఈ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ అవుతుంది. మరి గ్రూప్ 1 లేయర్ ఉంది క్లిక్ చేసుకోండి. ఎడిట్ గ్రూప్ ఉందా క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఇమెయిల్ కనిపిస్తుందా క్లిక్ చేసుకోండి. కలర్ ఫిల్ ఐకాన్ ఉంది క్లిక్ చేసుకోండి. స్టార్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. సెకండ్ ఇమేజ్ యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. మనం ఇక్కడ చూడండి సెకండ్ ఈ విధంగా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకుంటే ఏం చేస్తాడు బ్యాక్ బటన్ క్లిక్ చేసుకోండి. ఈ విధంగా చూస్తారు. 2 ఇమేజ్ చూపాను కదా, ఇంకా చూపిస్తారు ఫ్రెండ్ మీకు. 2 లేయర్స్ యాడ్ చేసాను. ఇక మళ్ళీ ఏం చేస్తారంటే కరెక్ట్గా చూడండి 11:46 వచ్చేయండి. మళ్ళీ పేస్ట్ లేయర్ చేసుకో, గ్రూప్ లేయర్ పేస్ట్ చేసుకోండి. మళ్ళీ స్క్రోల్ చేసుకోండి. టెక్స్ట్ కింద పెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా టెక్స్ట్ కింద పెట్టుకున్న తర్వాత సరే టెక్స్ట్ మీద పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఈ గ్రూప్ లేయర్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే గ్రూప్ లేయర్ క్లిక్ చేయండి. ఎడిట్ గ్రూప్ క్లిక్ చేసుకోండి. ఇందులో మళ్ళీ ఇమెయిల్ లేయర్ క్లిక్ చేయండి. కలర్ ఫిల్ స్టార్ ఐకాన్ ఇలా థర్డ్ ఇమేజ్ యాడ్ చేసుకుందాం మనం. యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారు బ్యాక్ బటన్ ఉందా క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ మాత్రం 3 ఇమేజ్ యాడ్ చేస్తాం కదా. మళ్ళీ ఏం చేస్తారంటే చూడండి మాకు 15-20 వచ్చేయండి. మళ్ళీ పేస్ట్ లేయర్ పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేశారు కదా లేయర్, పేస్ట్ చేసిన తర్వాత ఇందులో ఒక గ్రూప్ లేయర్ అడ్జస్ట్ చేసుకుందాం. మళ్ళీ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే చూడండి మాకు గ్రూప్ లేయర్ క్లిక్ చేయండి. ఎడిట్ గ్రూప్ క్లిక్ చేయండి. ఇంకా 4th ఇమేజ్ యాడ్ చేసుకుందాం మనము. చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా 4th ఇమేజ్ యాడ్ చేశాను కదా. యాడ్ చేసుకుంటే ఏం చేస్తారంటే ఈ విధంగా 4 ఇమేజెస్ సింగిల్ 4 ఇమేజెస్ మాత్రం ఫ్రెండ్స్ ఇవి. మళ్ళీ ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి నాకు 18:01 సెకండ్ నుండి డబల్ ఇమేజ్ యాడ్ చేసుకున్నాం, అంటే జోడీ ఇమేజ్ యాడ్ చేసుకుందాం. ఇక ఆరెంజ్ కలర్ లేయర్ ఉందా క్లిక్ చేసుకోండి. కలర్ అండ్ ఫిల్ ఐకాన్ ఫస్ట్ ఏం లేదా మనిషి ఒక లేయర్ యాడ్ చేసుకుందాం మనము. 18:01 సెకండ్ వచ్చి ప్రెస్ క్లిక్ చేయండి. మీడియా క్లిక్ చేసుకొని ఒకసారి మీరు ఏం చేస్తారంటే ఆల్రెడీ టెంపర్ బడి 3 ఇచ్చాను కదా, అందులో ఒక టెంపర్ బడి యాడ్ చేసుకోండి. మీరు 11 సెకండ్స్ ఉంటుంది అది యాడ్ చేసుకోండి. ప్రెస్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే ఏం చేస్తారంటే స్క్రోల్ చేసుకోండి. ఈ విధంగా స్క్రోల్ చేస్తే ఏం చేస్తే మొత్తం లేయర్స్ ఉన్నాయి కదా ఆరెంజ్ కలర్ మొత్తం ఈ విధంగా కింద పెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా వస్తుంది టెంపర్ వీడియో. క్లిక్ చేస్తే ఆరెంజ్ కలర్ ఉందా అందులో ఇమేజెస్ యాడ్ చేసుకుందాం. ఎలా యాడ్ చేస్తామంటే ఆరెంజ్ కలర్ ఉందా క్లిక్ చేసుకోండి. కలర్ అండ్ ఫిల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. స్టార్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మాకు సింగిల్ కాకుండా జోడీ ఇమేజెస్ యాడ్ చేసుకుందాం. ఈ విధంగా డ్యూయల్ ఇమేజ్ సెట్ చేసుకుంటున్నాను. సెట్ చేసుకుందాం. ఇంకా బ్యాక్ బటన్ క్లిక్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ బటన్ క్లిక్ చేసుకోండి. మళ్ళీ ఆరెంజ్ కలర్ క్లిక్ చేయండి. కలర్ క్లిక్ చేయండి. స్టార్ ఐకాన్ కింద ఏది ఇమేజ్ యాడ్ చేశారో అదే ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకుంటే బ్యాక్ బటన్ క్లిక్ చేసుకోండి. చూడండి ఇక్కడ మాకు టెంపర్ వీడియో మిస్ అవుతుంది. అది ఎలా చేస్తారంటే ఇక్కడ గ్రూప్ లేయర్ ఉంది క్లిక్ చేసుకోండి. ఎడిట్ గ్రూప్ క్లిక్ చేసుకోండి. టెంపర్ వీడియో ఉందో క్లిక్ చేసుకొని ఏ ఐకాన్ ఉందో క్లిక్ చేసుకొని కాపీ లేయర్ క్లిక్ చేసుకోండి. అసలు బ్యాగ్ వచ్చేసేయండి. ఇక్కడ చూడండి మాకు 18:01 వచ్చేసి ఐకాన్ క్లిక్ చేసుకొని పేస్ట్ లేయర్ క్లిక్ చేసుకోండి. టెంపర్ వీడియో అడ్జస్ట్ చేసుకోండి. మనకు బిట్ మార్క్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే చూడండి మాకు టెంపర్ వీడియో ఉందో స్క్రోల్ చేసుకోండి. కరెక్ట్ రెక్టాంగిల్ లేయర్ మీద పెట్టుకోండి. ఈ విధంగా చూడండి టెంపర్ వీడియో ఈ విధంగా వస్తుంది మాకు. మళ్ళీ ఏం చేస్తారంటే చూడండి టెంపర్ వీడియో అండ్ రెక్టాంగిల్ లేయర్ ఇమెయిల్ లేయర్ చూడండి టెంపర్ వీడియో రెక్టాంగిల్ లేయర్ ఇమెయిల్ లేయర్ కింద ఇడిచిపెట్టి 3 లేయర్ క్లిక్ చేసుకొని ఫస్ట్ ఐకాన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ ఐకాన్ గ్రూప్ లేయర్ క్లిక్ చేసుకోండి. ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్ మాకు చూడండి మాకు. మళ్ళీ ఏం చేస్తారంటే ఈ 2 లేయర్స్ ఉన్నాయి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఏం చేస్తారంటే ఈ ఐకాన్ క్లిక్ చేసుకొని కాపీ 2 లేయర్స్ ఉందా క్లిక్ చేసుకోండి. బ్యాక్ వచ్చేసి బ్యాక్ క్లిక్ చేసుకోండి. మళ్ళీ ఏం చేస్తారు 20:07 వచ్చేయండి. ఈ ఐకాన్ క్లిక్ చేసుకొని పేస్ట్ 2 లేయర్ క్లిక్ చేయండి. ఇట్లా మనకి ఇమెయిల్ లేయర్ అండ్ గ్రూప్ లేయర్ కరెక్ట్ దాని మీద పెట్టుకోండి. ఈ విధంగా స్క్రోల్ చేసుకుంటూ చూడండి కింద ఇమెయిల్ లేయర్ ఉందా క్లిక్ చేసుకోండి. స్టార్ ఐకాన్ కలర్ అండ్ ఫిల్ ఐకాన్ క్లిక్ చేసుకొని స్టార్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. సెకండ్ జోడీ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే చూడండి ఈ విధంగానే ఇందులో గ్రూప్ లేయర్ క్లిక్ చేయండి. ఎడిట్ గ్రూప్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఇమెయిల్ లేయర్ ఉందా క్లిక్ చేసుకొని స్టార్ ఐకాన్ క్లిక్ చేసుకొని ఇప్పుడు యాడ్ చేసుకోండి. కింద యాడ్ చేసుకోండి. అదే ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేస్తే బ్యాక్ బటన్ క్లిక్ చేసుకోండి. మాటికి ఇక్కడ ఫస్ట్ వస్తుంది ఏమిటో గ్రూప్ లేయర్స్ వల్ల మీరు ఏం అడ్జస్ట్ చేసుకోండి. మళ్ళీ ఏం చేస్తాను ఇక్కడ మనకు 22 సెకండ్ వచ్చేయండి. మళ్ళీ పేస్ట్ 2 లేయర్స్ క్లిక్ చేయండి. 2 లేయర్స్ అడ్జస్ట్ చేసుకోండి. మనకు టైం యాక్షన్ తీసుకోండి. 2 లేయర్ అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకోండి. ఇదే విధంగా ఇక్కడ అడ్జస్ట్ చేసుకోండి. మనకు కిందకు మనకు అడ్జస్ట్ చేసుకున్న మన ఫస్ట్ ఇమెయిల్ క్లిక్ చేయండి. స్టార్ ఐకాన్ క్లిక్ చేసుకొని ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్
అండ్ గ్రూప్లలో అదే విధంగా ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. మీరు యాడ్ చేసుకోవడం బ్యాక్ బటన్ క్లిక్ చేసుకోండి. ఇదే విధంగా ఏం చేస్తున్నట్టు మీకు చూడండి. ఇదే విధంగా ఏం చేస్తున్నట్టు మీకు ఇక్కడ 2 లేయర్స్ ఉన్నాయి. ఇదే విధంగా మరి 2 లేయర్స్ లో ఇమేజెస్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అర్థమైతే చెప్పింది అర్థమైతకుండా ఫ్రెండ్స్, అర్థమైతే మాత్రం, అర్థం కాకపోతే మాత్రం కామెంట్ బాక్స్ చెప్పగలను, బెటర్గా చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తం వీడియో అయిపోతుంది. మళ్ళీ ఏం చేస్తారు, వీడియో మొత్తం అయిపోయినాక సెట్టింగ్ పై ఐకాన్ క్లిక్ చేసుకొని వీడియో సెలెక్ట్ చేసుకోండి. మీకు హెచ్డి హై డివైస్ లో ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే 1 GB లో పెట్టుకోండి. కింద 720 ఉందా, లో క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే కొంచెం 720 లో పెట్టుకోండి. కింద ఎక్స్పోర్ట్ బటన్ ఉందా, క్లిక్ చేసుకోండి. వీడియో ఎక్స్పోర్ట్ అయిన వరకు స్క్రీన్ టైం మాత్రం ఆఫ్ కానివ్వండి. వీడియో ఎక్స్పోర్ట్ అవుతుంటుంది.